వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్. నేను శ్వేత. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11:30 గంటలకు బీజేపీ ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. పార్లమెంటరీ పార్టీ సమావేశంతో పాటు ఎన్డీఏ ముఖ్య నేతలు భేటీ కానున్నారు. ఇప్పటికే పలువురు ఎన్డీఏ ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు. ఎన్డీఏ సమావేశంలో కేంద్ర కేబినెట్ కూర్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే కేంద్ర కేబినెట్ లో టీడీపీ జేడీయూలకు ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే ఢిల్లీలో నూతన ప్రభుత్వ ఏర్పాట్ల హడావిడి ప్రారంభమైంది. ఇవాళ రాత్రి 7 గంటలకు రాష్ట్రపతిని కలవనున్నారు. ఎన్డీఏ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని కోరనున్నారు. ఇక జూన్ 9న సాయంత్రం 6 గంటలకు దేశ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ లో మూడోసారి ప్రధానిగా ఆయన ప్రమాణం చేస్తారు. ఇప్పటికే ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా మోదీ ఎన్నిక జరిగింది. ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11:30 గంటలకు బీజేపీ ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. పార్లమెంటరీ పార్టీ సమావేశంతో పాటు ఎన్డీఏ ముఖ్య నేతలు కూడా భేటీ కానున్నారు. ఇక భేటీలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. శిరీష్. శ్వేత, మరికొద్ది సేపట్లో అంటే 9:30 గంటలకు 50 అశోక రోడ్ లో చంద్రబాబు నాయుడు తోటి టీడీపీ ఎంపీలందరూ కూడా సమావేశం అవుతారు. ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి నేరుగా పార్లమెంట్ సెంట్రల్ హాల్ కు చేరుకుంటారు. పాత పార్లమెంట్ లోని సెంట్రల్ హాల్ లో ఈ సమావేశం అనేది కూడా జరగబోతోంది. దీనికి సంబంధించి 10:30 గంటలకల్లా ఎంపీలందరూ కూడా అక్కడికి చేరుకోవాల్సిందిగా కూడా సమాచారం ఇచ్చారు. అంతకంటే ముందు ఆయా పార్టీలు తమ పార్లమెంటరీ పార్టీ సమావేశాలను కూడా నిర్వహించుకుంటున్నాయి. జేడీయూకు సంబంధించిన పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా నితీష్ కుమార్ ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. బీహార్ భవన్ లో ఈ సమావేశం జరుగుతుంది. అనంతరం ఎంపీలందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. సో ఓవరాల్ గా చూసినట్లయితే 11 నుంచి 11:30 గంటల మధ్యలో ఇటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన ఎంపీల సమావేశం అనేది కూడా జరుగుతుంది. సమావేశంలో మోడీని తమ పక్ష నేతగా కూడా ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా కూడా ఎన్నుకుంటారు. సాయంత్రం రాష్ట్రపతిని కలవనున్నట్టుగా కూడా సమాచారం. సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా కోరనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఎంపీలందరూ కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అనేది కూడా ప్రస్తుతం చూడొచ్చు. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఎంపీలందరికీ సంబంధించి అకామిడేషన్ అనేది కూడా ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది. ఎంపీలందరూ కూడా ఈ రోజు కేవలం తమ ఫార్మాలిటీస్ అంటే లోక్సభ సభ్యత్వానికి సంబంధించిన ఫార్మాలిటీస్ వీటన్నింటినీ కూడా పూర్తి చేస్తారు. మిగిలిన ఫార్మాలిటీస్ అన్నింటినీ కూడా తర్వాత ప్రమాణ స్వీకారం రోజు పూర్తి చేసే అవకాశం అనేది కూడా ఉంది. ఈ రోజు బీజేపీకి సంబంధించిన పార్లమెంటరీ పార్టీ సమావేశం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం అనేది కూడా అంటే భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన ఎంపీలతో సమావేశం. ఇటు బీజేపీ అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా కలిసి సమావేశమై అందులో మోడీని తమ నేతగా కూడా ఎన్నుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం రాష్ట్రపతిని ముఖ్య నేతలందరూ కూడా కలిసి లెటర్లన్నింటి కూడా సబ్మిట్ చేస్తారు. ఇక మంత్రి పదవుల పైన ఇప్పటికే కసరత్తు అనేది కూడా ప్రారంభమైంది. మిత్రపక్షాలకు ఎన్ని మంత్రి పదవులు కేటాయించాలి, అదేవిధంగా బీజేపీలో సొంతగా ఎన్ని మంత్రి పదవులు కూడా కేటాయించాలి, వీటన్నింటిపైన ప్రస్తుతం చర్చ అనేది కూడా జరుగుతుంది. రేపటి వరకు దీనిపైన ఒక క్లారిటీ అనేది కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. రేపు సాయంత్రం కల్లా ఎవరెవరిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారనే దాని గురించి వాళ్ళకు సమాచారం కూడా అందిస్తారు. ఆల్రెడీ ఎంపీలందరూ కూడా ఇప్పుడు ఢిల్లీకి చేరుకున్నారు కాబట్టి ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు అందరినీ కూడా ఢిల్లీలోనే ఉండాల్సిందిగా ఆదేశాలు రెండు కూడా జారీ అయ్యాయి. సో ఎంపీలందరూ కూడా ఢిల్లీలోనే ఉంటారు కాబట్టి పెద్ద సమస్య అనేది కూడా ఉండకపోవచ్చు. అవసరం అనుకుంటే 9వ తారీఖు ఉదయం కూడా ఎవరెవరిని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకునే దాని గురించి సమాచారం ఇస్తారు. ఇక భాగస్వామ్య పార్టీల నుంచి మాత్రం స్పష్టత అనేది రేపు సాయంత్రం వరకు వస్తుంది. ఎవరెవరు మంత్రివర్గంలో ఉండబోతున్నారు, ఎవరెవరికి ఆయా పార్టీలకు సంబంధించిన అధినేతలు ఓకే చెప్పారనేది కూడా స్పష్టత రానుంది. శ్వేత. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.
తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు కాళేశ్వరం ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించనున్నారు. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక సూచనల మేరకు కొనసాగుతోన్న పనుల పురోగతిని పరిశీలిస్తారు. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో అక్కడ చేపలు పడుతోన్న రక్షణ పనులను సమీక్షించనున్నారు. ఇక ఉత్తమ్ వెంట కాళేశ్వరం పరిశీలనకు ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్ కుమార్, ఇతర నీటిపారుదల శాఖ అధికారులు కూడా వెళ్లనున్నారు. ఇక కాళేశ్వరంలో ప్రాజెక్టులు దెబ్బతినడంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులను ఎల్ఎన్టీ, ఆఫ్కాన్స్, నవయుగ వర్క్స్ ఏజెన్సీలు చేపట్టాయి. ప్రస్తుత బ్యారేజీల పరిస్థితిని నిర్మాణ సంస్థల టాప్ మేనేజ్మెంట్ ప్రతినిధులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించనున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు కుంగిన ఘటనలో విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి ఘోష్ కమిషనర్ కూడా ప్రాజెక్టును సందర్శించనున్నారు. 15 రోజుల పర్యటనలో భాగంగా సోమవారం నుంచి విచారణను ప్రారంభించనున్నారు. బ్యారేజీల సందర్శనలో భాగంగా వాటికి జరిగిన నష్టంతో పాటు మరమ్మతుల్లో పురోగతిని ఆయన పరిశీలించనున్నారు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో మొరాయించిన 8 గేట్లలో ఇటీవల 1 గేటును ఎత్తగా గురువారం మరో 2 గేట్లను విజయవంతంగా పైకెత్తారు. 7వ బ్లాక్ లో జామ్ అయిన 16వ గేటును 100 మీటర్లకు పైకెత్తారు అధికారులు. కాగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వానాకాలం ప్రారంభానికి ముందే పైకెత్తాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికలో సిఫారసు చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీల్లోని నీటి స్టోరేజీలపై ఒక క్లారిటీ ఇవ్వనుంది. ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక ఆధారంగా పనులు ఎన్ని రోజుల్లో పూర్తవుతాయనే దానిపై ప్రభుత్వం స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రంగనాథ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రంగనాథ్, ప్రాజెక్టులో ప్రధానంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బృందం సందర్శించింది. ప్రధానంగా రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తుండటంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ప్రకారం మరమ్మతు పనులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి ప్రాజెక్టును ఉత్తమ్ సందర్శించనున్నారు. 11:40 సుందిళ్లకు చేరుకొని బ్యారేజ్ మరమ్మతు పనులను పరిశీలిస్తారు. అక్కడ నిర్మాణ సంస్థ నవయుగతో పనులపై చర్చిస్తారు. ఆ తర్వాత అన్నారం బ్యారేజీని పరిశీలిస్తారు. అక్కడి నుంచి మేడిగడ్డకు పెడతారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి మరమ్మతులపై అక్కడ నిర్మాణ సంస్థతో చర్చిస్తారు. మేడిగడ్డలో ప్రస్తుతం గ్రౌటింగ్ తో పాటు గేట్లను ఎత్తే ప్రక్రియ చేపడుతున్నారు. మొన్న 15వ గేట్ ఎత్తారు. నిన్న గురువారం రోజున మేడిగడ్డ 16, 17 గేట్లను విజయవంతంగా పైకెత్తారు. ఈ గేట్లను 100 మీటర్ల పైకెత్తడం, దీనిలో మరో 5 గేట్లను ఎత్తే ప్రక్రియ కూడా ఇవాటి నుంచి ప్రారంభం కాబోతుంది. 7వ బ్లాక్ లో చేపట్టిన భూభౌతిక భూ సాంకేతిక పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి 7 సభ్యుల నిపుణుల బృందం ఈ పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రధానంగా ప్రతి పిల్లరు గేట్ల ముందున్న బే ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ పరీక్షలన్నీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు సుందిళ్ల బ్యారేజీ మరమ్మతు పనులు కూడా వారం రోజులు వేగంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఎస్ఏ ఏదైతే సూచించిందో దాని ప్రకారం వర్షాకాలం తీవ్రంగా మారక ముందే ప్రధానంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇమీడియట్ గా గేట్లను ఎత్తివేయడం, ఎప్పుడైతే అక్టోబర్ లో బ్యారేజ్ 7th బ్లాక్ వద్ద కుంగిపోయిన నేపథ్యంలో కొన్ని గేట్లను ఎత్తివేశారు. ఆ తర్వాత పూర్తిగా వాటర్ ను బయటకు వదిలారు. ప్రస్తుతం గేట్ల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. వీటికి సంబంధించిన పనుల పరిశీలన ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈఎన్సీతో కలిసి పరిశీలించన్నారు. ఆ తర్వాత ఇదే సందర్భంలో ఒకవైపు గండిని పూర్తి చేసే పనులు కూడా చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఎలా జరుగుతుంది, అసలు ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో, అసలు వర్షాకాలంలో వచ్చే వరదల్ని తట్టుకునే పరిస్థితుల్లో గేట్లను తయారు చేస్తున్నారా లేదా అనేది, అక్కడ ఉన్న పనులు జరుగుతున్నాయా లేదా అనేది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించబోతున్నారు. మరోవైపు ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపడుతున్న పినాకి చంద్రఘోష్ ఇవాళ అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శిస్తారు. ఇవాళ అన్నారం బ్యారేజీను, రేపు సుందిళ్ల బ్యారేజీని సందర్శిస్తారు. అయితే గతంలోనే మేడిగడ్డ బ్యారేజీని జస్టిస్ సందర్శించారు కాబట్టి ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన పనులు, ఆ తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు, అసలు అధికారుల బృందం ఏ రకమైన పనులు చేపట్టింది, ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక, ఇతరత్ర అన్ని అంశాలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇవాళ సమీక్షిస్తారు. ఆ తర్వాత సోమవారం నుంచి హైదరాబాద్ చేరుకొని సోమవారం నుంచి శనివారం వరకు విచారణపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తారు. 16వ తేదీన తిరిగి కోల్కతా వెళ్తారు. అయితే ఇవాళ
ఉత్తమ్ కుమార్ రెడ్డి సుందిళ్ల నుంచి అన్నారం చేరుకుంటారు. అన్నారం నుంచి మేడిగడ్డకు వచ్చి అక్కడ మీడియాతో కూడా మాట్లాడతారని తెలుస్తుంది. ప్రధానంగా వరదల నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాటు చేయాలి. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఏ ప్రాతిపదికన నిర్మించారో దానికి సంబంధించిన లక్ష్యాన్ని చేరుకునేలా మరమ్మతులు చేపట్టాలి. దీనిపై వస్తున్న రాజకీయ సాంకేతిక కోణాల్లో వస్తున్న విమర్శలన్నింటినీ కూడా ఎదుర్కొనేలా మరమ్మతులు చేపట్టాలని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు సూచించినట్టుగా తెలుస్తోంది. రైట్ రంగనాథ్, థ్యాంక్ యూ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన నేటి నుంచి పునః ప్రారంభం కానుంది. ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం ఇవాల్టి నుంచి తిరిగి ప్రారంభించనుంది ప్రభుత్వం. దేశంలో లోక్సభ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండడంతో ప్రజావాణి దరఖాస్తుల కార్యక్రమం కొంతకాలంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. కాగా ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్లో యథావిధిగా ప్రతి మంగళ శుక్రవారాల్లో కొనసాగనుంది. ప్రజావాణి కార్యక్రమం పునః ప్రారంభమైంది తెలంగాణలో. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, ఏదైతే ఈ రోజు నుంచి కూడా ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి కూడా ప్రజాభవన్ లో అర్జీలు స్వీకరించేందుకు కౌంటర్ ని యథావిధిగా ఏర్పాటు చేసేది. వాస్తవానికి ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి అంటే దాదాపుగా మార్చి నుంచి కూడా ఈ ప్రజావాణి కార్యక్రమం మొత్తం కూడా నిలుపుకోవడం జరిగింది. 6వ తేదీ అంటే నిన్నతో ఈ ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ రోజు నుంచి యథావిధిగా అంటే ప్రతి మంగళ ప్రతి శుక్రవారం ఈ 2 రోజుల్లో కూడా యథావిధిగా ఈ ప్రజావాణి అర్జీలు స్వీకరిస్తామంటూ కూడా దీని బాధ్యత తీసుకున్న చెప్పడం జరిగింది. అదే సమయంలో పెద్ద సంఖ్యలో ఈ రోజు వచ్చే అవకాశం, ఎందుకంటే 2 నెలల నుంచి కూడా ప్రజావాణి అర్జీలు స్వీకరించకపోవడంతో ఈ రోజు పెద్ద సంఖ్యలో అందరూ కూడా వచ్చి తమ అర్జీలు ఇచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేసినట్టయితే తెలుస్తుంది. మరోవైపు మొత్తం ఆ బేగంపేట ఏదైతే ప్రజాభవన్ ఉందో ప్రజాభవన్ దగ్గర ప్రత్యేకమైన ఏర్పాటు చేయడంతో పాటు కౌంటర్ల సంఖ్యను కూడా పెంచడం జరిగింది. కాబట్టి ఈ రోజు 1 గంటల వరకు కూడా యథావిధిగా ఎవరైతే ప్రజలు వస్తారో వాళ్ళ దగ్గర నుంచి అర్జీలు అయితే స్వీకరించబోతున్నారు. రైట్ రామకృష్ణ. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. 3వ రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. 2వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అయితే రాత్రి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 48 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు పోటాపోటీగా ఓట్లు షేర్ అవుతున్నాయి. సాయంత్రంలోగా విజేత ఎవరనేది తేలనుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. 3వ రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఇక 2వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అయితే రాత్రి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 48 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు పోటాపోటీగా ఓట్లు షేర్ అవుతున్నాయి. సాయంత్రంలోగా విజేత ఎవరనేది తేలనుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. అశోక్, శ్వేత, మనం చూస్తున్నాం మొన్న మొదలైనటువంటి ఈ కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్న సాయంత్రం నుంచి మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి మొదలైంది. నిన్న రాత్రి వరకు కొనసాగింది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లో ఎవరు కూడా మెజారిటీ ఓట్లు రానటువంటి సందర్భంలో 2వ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. ప్రధానంగా ప్రతి రౌండ్ లో కూడా తీర్మాన మండలం ముందస్తులో ఉన్నారు. మనతో పాటు తీర్మాన మండలం ఎట్లా ఉన్నది? గత
ఎన్నికలకు సంబంధించి మీరు 2వ స్థానం నుంచి ఓవరాల్ పోటీ ఈసారి ఎట్లుంటుంది? ఇప్పుడు ఎట్లుండబోతుంది? దాదాపు 3 స్థానంలో కూడా ఆధిక్యం సేమ్ అప్పటి నుంచి కూడా ఆధిక్యం కొనసాగే ఇప్పుడు కూడా 2వ ప్రాధాన్యత ఓట్ల సేమ్ అది మొత్తానికైతే గతంలో కంటే మాత్రం ఇది కొద్దిగా భిన్నంగా పారదర్శకంగా కనిపిస్తుంది కాబట్టి మాకు మెరుగైన పనిచేస్తాం. సో మనం చూడొచ్చు చేత ఏదైతే తీర్మానం తన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా 52 మంది అభ్యర్థులు పోటీ చేసినటువంటి దీంట్లో ఇప్పటికే 45 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ రౌండ్ పూర్తయింది. ఇంకా 2 అభ్యర్థులు అంటే స్వతంత్ర అభ్యర్థి పాలకూరు అశోక్ గౌడ్ అలాగే బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ సంబంధించినటువంటి ఎలిమినేషన్ రౌండ్ ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే అశోక్ సంబంధించినటువంటి 2వ ప్రాధాన్యత ఓట్లు ప్రస్తుతం లెక్కిస్తున్నారు. ఆయన ఎలిమినేషన్ పూర్తయితే కోటా ఓట్లు ఎవరు డ్రాఫ్ట్ అయ్యేసరికి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా మొదటి నుంచి కూడా 3వ స్థానంలో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్థికి సంబంధించినటువంటి ఓట్లు లెక్కింపు చేస్తారు. దాంట్లో మెజారిటీ ఓట్లు కోటా ఓట్లు ఎవరికి అధికంగా వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. సో బీజేపీ అభ్యర్థి ముగిసిన తర్వాత ముందు వరుసలో అయితే తీర్మానం ఆధిక్యంలో దాదాపు 20,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆ కోటా ఓట్లకు ఇంకా ఆయన 30,000 ఓట్లకు సంబంధించి ఉంది. అలాగే రాకేష్ రెడ్డి సైతం కూడా 2వ వరుసలో ఉన్నారు. సో ఏ రౌండ్ చూసినప్పటికీ కూడా ప్రతి రౌండ్ లో కూడా తీర్మానం ఆధిక్యాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు అయితే పాలకూరు అశోక్ గౌడ్ స్వతంత్ర అభ్యర్థికి సంబంధించినటువంటి 29,697 ఓట్లకు సంబంధించినటువంటి వాటిలో 2వ ప్రాధాన్యత ఓట్లను ప్రస్తుతం లెక్కిస్తున్నారు. సో ఈ అంతా అయిపోవడానికి 2 గంటలు పడుతుంది. ఆ తర్వాత గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి సంబంధించినటువంటి దాదాపు 40,000కు పైగా ఓట్లను లెక్కిస్తారు. అది కూడా మరొక 2 గంటలు పట్టే అవకాశం. సో ఇదంతా కూడా చూసినట్టు ఒక 4-5 గంటలు ప్రాసెసింగ్ కనుక దాదాపు మధ్యాహ్నం తర్వాతనే ఈ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి కౌంటింగ్ ముగుస్తుంది. దీనికి సంబంధించిన ఫలితం ప్రకటించాలి. ఏది ఏమైనప్పుడు కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసినటువంటి సందర్భంలో తీర్మానాలను గట్టిగా కౌంటర్ చేస్తున్నారు. అధికార పార్టీగా దుర్వినియోగం చేయాల్సిన అవసరం లేదని చెప్పి స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే తీర్మానం వల్ల విజయం దిశగా ఆ సంపూర్ణ ఆధిక్యంతో ముందుకు సాగుతూ ప్రస్తుతం అనిపిస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి వర్సిటీలో మరోసారి విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆహారంలో పురుగులు రావడంతో యూనివర్సిటీ గేటు ఎదుట విద్యార్థులు బైఠాయించారు. విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపిన ఎన్ఎస్యుఐ నాయకులు వారితో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. కాలేజ్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లక్షల్లో ఫీజులు వసూలు చేసి పురుగుల ఆహారం పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ మండిపడుతున్నారు. అరే మిమ్మల్ని ఎవరు ఏమనలేదు వాటిల్లో పిలిపిస్తే మేము లోపల పోయామని చెప్తాను. నువ్వు మల్లారెడ్డికి ఎక్కువ, మహేందర్ రెడ్డికి ఎక్కువ, ప్రేమ్ రెడ్డికి ఎక్కువ కూడా చెప్పి మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి వర్సిటీలో మరోసారి విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆహారంలో పురుగులు రావడంతో యూనివర్సిటీ గేటు ఎదుట విద్యార్థులు బైఠాయించారు. విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపిన ఎన్ఎస్యుఐ నాయకులు వారితో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో అశోక్ అందిస్తారు. అశోక్,
పేట మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో మరోసారి ఆహారంలో పురుగులు కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. తినే భోజనంలో పురుగు రావడంతో నిన్న అర్ధరాత్రి కూడా హైడ్రామా కొనసాగింది. మల్లారెడ్డి యూనివర్సిటీ ముందు విద్యార్థులంతా కూడా ఆందోళన నేపథ్యం అయితే ఉంది. యూనివర్సిటీ ముందు బైఠాయించి మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించి ఎన్ఎస్ఏ నాయకులు మద్దతు తెలిపారు. చాలా రోజుల నుంచి కూడా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు, వేలల్లో హాస్టల్ ఫీజులు కట్టించుకుంటున్నారు. కానీ తినే ఆహారం సంబంధించి కూడా నాణ్యత లేకపోవడం, అనారోగ్య కారణాలకు గురవుతున్నట్టు కూడా విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షల ఫీజులు కట్టించుకుని పురుగుల ఆహారాన్ని పెడుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నిన్న నైట్ ఏదైతే ఉందో అర్ధరాత్రి ముందు బయట ఇచ్చారు. అక్కడ ఉన్న క్యాంటీన్ లో ఉన్న గిన్నెలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులతో పోలీసులు వాళ్ళను సత్తుమంచారు. మల్లారెడ్డి యూనివర్సిటీ సంబంధించిన ఏదైతే యాజమాన్యం ఉందో వాళ్ళతో మాట్లాడి మరింత ముందుకెళ్తామంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్పారు. దీంతో గొడవ మొత్తం కూడా సర్దుమణిగింది. ప్రస్తుతానికి అయితే యూనివర్సిటీకి సంబంధించి కూడా ఆహారానికి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఆహారంలో ఏమైనా కల్తీలు ఉన్నాయా లేకుంటే పురుగులకు సంబంధించి ఎలా వచ్చాయంటే అనుకోవడంలో ప్రస్తుతం అయితే తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. తనిఖీల్లో దాదాపు దానికి సంబంధించి ఏదైతే ఫుడ్ సేఫ్టీ మెజర్మెంట్ సంబంధించి కూడా వాళ్ళంతా కూడా తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. రైట్ అమర్, థ్యాంక్ యూ.